కాకినాడ జేఎన్టీయూ నిర్వహిస్తున్న ఓక్ ఉత్సవాల్లో భాగంగా 2 రోజుల పాటు నిర్వహించిన రోల్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇన్ స్వర్ణాంధ్ర అండ్ వికసిత్ భారత్ 2047 అనే అంశంపై నిర్వహించిన వర్క్ షాప్ విజయవంతంగా ముగిసింది. జేఎన్టీకే ప్రాంగణంలో ఓక్ ఉత్సవాల సందర్భంగా 2 రోజుల పాటు నిర్వహించనున్న రోల్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇన్ స్వర్ణాంధ్ర అండ్ వికసిత్ భారత్ 2047 అనే అంశంపై వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. తొలుత ఎన్ఐఏ నాక్ చైర్మన్ ప్రొఫెసర్ అనిల్ సహస్ర బుద్ధి ఆన్లైన్ ద్వారా సభికులను ఉద్దేశిస్తూ భారతదేశంలో పూర్వకాలంలో నిర్వహించిన తక్షశిల, నలంద విశ్వవిద్యాలయ సంస్కృతిని కొనియాడారు. సౌత్ ఏషియన్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ కేకే అగర్వాల్ మాట్లాడుతూ నూతన విద్యా విధానం 2020 పట్టభద్రులను అందించడమే కాకుండా సమాజానికి పరిపూర్ణమైన వ్యక్తులను అందించే విధంగా రూపొందించబడిందని కొనియాడారు. ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ మరియు పూర్వ విద్యార్థి ప్రొఫెసర్ జానకిరామ్ మాట్లాడుతూ ప్రస్తుతం విద్యార్థులు ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారని, వారికి కళలు, క్రీడలు, పుస్తక పఠనంపై ఆసక్తి కలిగించి ఒత్తిడి నివారణకై చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం రోల్ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్ టు కొలాబరేట్ విత్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ టు రియలైజ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్వర్ణాంధ్ర అండ్ వికసిత్ భారత్ 2047 అనే అంశంపై ప్యానెల్ డిస్కషన్ నిర్వహించారు. జేఎన్టీకే పూర్వ విద్యార్థి పివి రావు అధ్యక్షత వహించిన ఈ ప్యానెల్ డిస్కషన్లో డాక్టర్ సరోజా అగర్వాల్, డాక్టర్ సిమ్లా, విటి చంద్రశేఖర్, డాక్టర్ దాసరి రామకృష్ణ, కేవీఆర్ఎస్ మూర్తి, పి సూర్యప్రకాష్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ షాన్మోహన్, ఐఏఎస్ మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ ఎంఎం పల్లంరాజు, యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ సిఎస్ఆర్ ప్రసాద్, రెక్టార్ ప్రొఫెసర్ వివి సుబ్బారావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్ శ్రీనివాసరావు, ఓఎస్డీ ప్రొఫెసర్ డి కోటేశ్వరరావు, ఓక్ ఉత్సవ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ పి ఉదయ్ భాస్కర్, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎన్ శ్రీనివాస్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రొఫెసర్ కె పద్మరాజు, డైరెక్టర్లు, యూసీఈకే ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్స్, పరిశ్రమల ప్రతినిధులు, అనుబంధ కళాశాల ప్రిన్సిపల్స్, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్స్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. అవుటర్ స్టేడియంలో కొన్ని భాషలు పాల్గొన్నారు. తర్వాత ఇలాంటి కార్యక్రమం చేయాలంటే 50 మంది కళాకారులు కావాలి, రిహార్సల్స్ కావాలి. ఏదేమైనప్పుడు కూడా వీజీ గారు చెప్పగానే ప్రసాద్ గారు చాలా అభిమానంతో రెండో మాటలేదు చేద్దామన్నారు. అంటే తదాస్తుగా జరిగింది. ఈ కార్యక్రమం మన 80వ వార్షికోత్సవంలో మన సత్కాలమే సంబంధించి మీకు ప్రజెంట్ చేస్తున్నాం. ఇది భక్తి మార్గాల్లో ఇటు రాజకీయ అన్ని వాతావరణాన్ని రంగరించుకొని ఈ కార్యక్రమాలు ఇంకా ఇంకొక 15 నిమిషాలు నదులు తర్వాత ఇతర కార్యక్రమాలు దీంట్లో కొన్ని ఇముడున్నా మనం 35 నిమిషాలు వ్యవధి మాత్రమే ఈ కార్యక్రమానికి మరి పరిమితం చేసుకున్నాం. కాబట్టి 40 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇందాక వచ్చిన పల్లంరాజు గారు ఢిల్లీలో ఏపీ భవన్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మా అందరికీ కూడా సత్కారాలు చేస్తున్నారు. ఇది ఒక 7-8 ఏళ్ల క్రితం ఆయన హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు మా కార్యక్రమం అక్కడ కల్చరల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు. ఇలాగా ఇప్పుడు కూడా ప్రస్తుతం ఈ సత్కారాలను సంస్కరించి మా మిత్రులు మద్రాల కృష్ణ గారు డీజిఎం, ఆయన రిలయన్స్, అలాగే ఇప్పుడు ఓఎన్జీసీలో కూడా ఆయన అధికారిగా ఉన్నారు. కృష్ణ గారు కూడా సార్ పరిచయం చేసుకోబడుతున్నాం. కృష్ణ గారు దీనికి వ్యాఖ్యానం